అసెంబ్లీలో యనాదుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు. నెల్లూరు నగరంలోని స్థానిక జయభారత్ హాస్పిటల్ నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులిచెంచయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యనాదుల సమస్యలపై అసెంబ్లీలో రెండవసారి ప్రశ్నించిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి యనాదులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అందించాలని ముఖ్యమంత్రికి విన్నవించడం, యనాదుల పట్ల శ్రద్ధ చూపిస్తున్న శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సానుకూలంగా స్పందించిన స్పీకర్, మంత్రులకు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుమరగిరి దయాకర్, యాకసిరి గ్లోక్సాయి, పోట్లూరు శ్రీనివాసులు, బుజ్జయ్య, నాగభూషణం, రాచగిరి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ మీట్ కట్టడానికి ముఖ్య సందేశం, యానాది కార్పొరేషన్ కొరకు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలే కాదు, ఈ రాష్ట్రంలో మా యొక్క గుర్తింపు కోసం మేము ఎన్నో విధాలుగా ధర్నాలు చేసాం, అర్జీలు ఇచ్చాం. ఎంతోమందికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వంలో కూడా మంత్రులకి ఇచ్చాం, ఎమ్మెల్యేలకు ఇచ్చాం, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి. మా జిల్లాలో 1500 గ్రామాలు ఉన్నాయి, 4 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 10 లక్షల మంది యానాదులు ఉన్నాం. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని మేము ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము వేడుకున్నాం. కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నిన్న మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి మా యానాదులకి కార్పొరేషన్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఆమె అసెంబ్లీలో ప్రసంగించడం మా యానాది జాతి తరపున, మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది గిరిజనులు ఉంటే గుర్తింపించిన వాళ్ళు ఎవరూ లేరు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ బాబు గారు కూడా ప్రసారాల్లో మా యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ తీసుకొస్తామని మాట ఇచ్చాడు. ఆ యొక్క మాటని గౌరవించి మేము చేయాల్సింది చేసాము. మమ్మల్ని గౌరవించి మా ప్రశాంత్ మేడం గారు నిన్న అసెంబ్లీలో యానాది కార్పొరేషన్ గురించి మాట్లాడటం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను విడలూరు మండల ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. ఈ రోజు నాటికి కూడా మేము ఆలోచించేది, మేము ఆపేతపడేది కూడా ఈరోజు మాకు కళలు నెరవేరే రోజులు వచ్చాయని ఈ యొక్క మీడియా ముఖంగా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈ దేశంలో అట్టడుగు వర్గాలలో అతి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపేది యానాదులు. ఆ యానాదుల యొక్క సంక్షేమం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా అవి చేస్తామని చెప్పని ఎన్నో మాటలు చెప్పారు. కానీ మేము కూడా చేసేసారని చెప్పని భ్రమలోనే బతికాము. కానీ నిన్న మన గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ విధానం యావత్ యానాది జాతికి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా యానాదుల యొక్క వాణిని, మా యానాదుల యొక్క బాధను, మా యానాదుల యొక్క గోడుని అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది చిన్న విషయం కాదు. అందులో మేడం గారు ప్రత్యక్షంగా మా బాధల్ని దగ్గర నుంచి పరిశీలించారు. ఆ పరిశీలించి మేము ఏ విధంగా కాలపట్ల మీద జీవిస్తున్నాం, మేము ఏ రకంగా ఆధార్ కార్డులు లేకుండా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నాం, మేము ఒకే ఇంట్లో 3 కాపురాలతోటి ఎలా
మగ్గుతూ ఉన్నాము. ఇటువంటి దుర్భరమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించారు. చాలా గొప్ప విషయం. ఇది కాకుండా యానాదులు బాగుపడాలంటే యానాది కార్పొరేషన్ ఉండాలని చెప్పని అసెంబ్లీలో తెలియడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మీరందరూ చూసుకుంటే ప్రతి ఒక్క సంఖ్యతో పని లేకుండా, జనాభాతో పని లేకుండా ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ యానాదులు ఇప్పటికీ కూడా 70 ఏళ్ల స్వతంత్ర దాంట్లో ఇప్పటికీ కూడా వెనకబడినారని చెప్పని భావించి యానాదులను కూడా ఆదుకోవాలని చెప్పని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూడా యానాదులకు ఏదో ఒకటి చేయాలని తప్పనితో ఉన్నారు. అయితే మా అదృష్టం మన లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో యానాది కార్పొరేషన్ ఇస్తామని చెప్పి నెల్లూరు జిల్లా యువగళం పాదయాత్రలో ప్రకటించడం, దాన్ని మా కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నిన్న అసెంబ్లీలో గుర్తుకు తీసుకురావడం, దాని మీద మరలా చర్చలు జరిపి త్వరలోనే మాకు యానాది కార్పొరేషన్ ఇచ్చి మా యానాది బతుకుల్లో అంతో ఇంతో వెలుగులు నింపాలని చెప్పని మా గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మా గౌరవ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి యావత్ యానాది జాతి తరఫున ఆమెకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. లోక్సాయి, నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా ఉన్నాను. ముందుగా నెల్లూరు జిల్లా యానాదులందరూ కళ్ళల్లో కానీ మనసుల్లో కానీ ఒక పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న కోవూరు శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నడూ ఎవరు పట్టించుకొని దాఖలాలు లేవు, కానీ ఆమె ప్రచారంలో చూసింది, ఆమె కళ్ళతో అబ్జర్వ్ చేసింది, క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి ఆమె మాట రూపంలోనే కాకుండా లిఖిత రూపంలో కూడా అందించడం చాలా గర్వంగా ఉంది. గతంలో ఒకసారి మాట్లాడేసి అయిపోయింది అని అనుకోకుండా మళ్ళీ రెండోసారి యానాదులు కార్పొరేషన్ ఇవ్వాలి, మనం వాళ్ళకి హామీ ఇచ్చున్నాము అని దాన్ని ఒకసారి ప్రస్తావించడం చాలా గర్వంగా ఉంది. ఎందువల్లనంటే యువగల పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. అదేవిధంగా కోవూరు సిటీ నడిబొడ్డైనటువంటి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా రాగానే నా యానాదులందరూ ఈసారి నాకు అండగా ఉన్నారు, నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం యానాదులకి ఖచ్చితంగా యానాది కార్పొరేషన్ తీసుకొస్తానని భారీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. దాన్ని ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారు సార్ మనం ఈ విధంగా చెప్పుకున్నాము, చేయాలని ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాన్ని గౌరవ స్పీకర్ వారు కూడా ఆహ్వానించి అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. గిరిజనులు దాంట్లో ముఖ్యంగా యానాదులు చెరువు కట్టల మీద, కాలువ కట్టల మీద బతుకుతుంటే వాళ్ళ గురించి ఒక ఓటు బ్యాంక్గా చూసారే తప్ప వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావించాలి, దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి న్యాయం జరగాలని చేసిన ఒక ఏకైక ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆమెకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కోటూరు శ్రీనివాసులు, యానాదుల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శిని. మేము ఒక వారం రోజుల క్రితం కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మేము మాట్లాడింది ఏంటంటే 2004 నుంచి 2019 వరకు నిర్మించిన గృహాలు తలుపులు లేకుండా, కిటికీలు లేకుండా, పూత పనులు లేకుండా అనేక కాలనీలు ఆగిన ఉన్నాయి. అదే కాకుండా బేస్మెంటాలు కట్టి వదిలేసిన ఇళ్ళు అనేకం ఉన్నాయి. అది ప్రతి గిరిజన కాలనీలో అలాంటి దృశ్యాలు కనిపిస్తూ అనే విషయం ఆ దృష్టికి తీసుకెళ్ళాము. అదే కాకుండా కోవూరు నియోజకవర్గంలో విడవూరు మండలంలోని ఊటుకూరు పంచాయతీలోని బడంకాయగుండకి ఒక 300 మీటర్లు సీసీ రోడ్డు కావాలని అడిగినాం. అదేవిధంగా విడవూరు మండలంలోని చెలికల్ గ్రామం నుంచి మన్నాదరాపేట వరకు బీటీ రోడ్డు అడిగాము. కొడవలూరు మండలంలోని పెమ్మారెడ్డిపాలెం నుంచి రమణారెడ్డి గుంట వరకు, గిరిజన కాలనీ వరకు రోడ్డు అడిగాము. అవి 3 వచ్చే నిధుల్లో నేను కేటాయిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా కూడు గుడ్డ లేని యానాదులు
కట్టల మీద పుట్టల మీద వాళ్ళు పడుతున్న బాధాన్ని ఆ దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ఆమె ప్రప్రథమంగా తొలిసారి కాదు, ఇంతకుముందు సమావేశాల్లో కూడా యానాదుల గురించి ఆమె అసెంబ్లీలో ప్రస్తావించడము, యానాదుల జీవితాల గురించి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయము గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి యానాదులకు న్యాయం చేయాలని చెప్పని ఆమె ప్రసంగించడము మాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమెకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.